నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ మండలాల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో రైతులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో రైతులందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దేవునిపై ఒట్టు వేసి చెప్పిన మాట సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయాడని, రైతులు బ్యాంకుకి వెళ్తే మీ పేరున రుణమాఫీ కాలేదని మీ గ్రామ వ్యవసాయ అధికారులను అడగండి అంటూ సాకులు చెప్తూ మాటలు మారుస్తున్నారని, అంతేకాకుండా రేషన్ కార్డు ఉండాలని ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు నీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల రైతులు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ముందుకు రైతులందరూ కూడా అన్న రైతు సోదరులకు అక్కడ చెట్ల కింద మన వెంటల పనిచేసుకోవాలి. అందరం కూడా మనం ఇవాళ రోడ్ ఎక్కినా కానీ ఎప్పుడైనా మనం పుల్లలు రోడ్డు అందరికీ కోరుతున్నాం. అంత రైతులలో పొద్దులైతే కడి మొక్కలే కడి మొక్కలే మనం అందరూ వెళ్తాం తెలుసుకున్నామన్నా ముందుకు రండి. ఎందుకంటే ఈ రైతాంగానికి పెన్షన్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు, సాధులైనంత కాలం మనకు అర్థం చేయాలి. ఊరైనా ప్రళయం వచ్చినా, భూమి బద్దలైనా, ఇక్కడ సూర్యుడు అక్కడ పడిసిన నేను 2 లక్షల రుణం మాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాను. నువ్వు ఎంత బుద్ధిమంతునివో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. రేవంత్ గారు, మీరు రైతులను గెలుక్కున్నారు. మీకు రైతుల నుంచి రాబోయే రోజులలో రైతంటే ఏందో మీకు చూపిస్తాము. కాచుకో. నువ్వు ఏమనుకుంటున్నావనంటే బ్యాంకుకి వెళ్తే ఏఈఓ దగ్గరికి వెళ్ళమని బ్యాంక్ మేనేజర్ చెప్తాడు. వ్యవసాయ విస్తరణది ఏఈఓ దగ్గరికి వెళ్ళమంటే ఏఓ దగ్గరికి వెళ్ళమంటారు, ఏఓ దగ్గరికి వెళ్ళమంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళమంటారు. బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు జమ చేసిన 90,000 రూపాయలు మళ్ళీ విడత 4వ విడతలు మాఫీ చేస్తామంటారు. అంటే ఈ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసగిచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ రైతుల ఓట్లతోని గద్దెనెక్కిందో రేపు రాబోయే రోజుల్లో ఇదే రైతులు సెక్రటేరియట్ ముట్టడిస్తాము. మీ కుర్చీ దిగే వరకు రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ చేయాలి. అర్హులైనటువంటి ప్రతి రైతు కుటుంబానికి మీరు ఈ రోజు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిర్రు. ఎలక్షన్ కు ముందు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిర్రా? వేరే ప్రభుత్వం షరతులు పెట్టింది. నేను ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చింది. ఈరోజేమో రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, బ్యాంక్ అకౌంట్ అని, పట్ట పాస్బుక్ అని 2 లక్షల పైన ఉన్నాయని అన్ని కొరవలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నది. దీన్ని రైతులు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక రైతుల పక్షాన డిమాండ్ చేసేదంటే ఉన్నపరంగా తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డు ఈ ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానది ఎలక్షన్ రాకముందు ఒక మాట, ఎలక్షన్ రాగానే పడేదే రైతుల మీద, పక్క పడేదే రైతుల మీద, ఓట్లు వేసేది కూడా రైతులే. రైతులందరూ ఏకదాటిగా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనం ముందర ఉంటాం కానీ మనం వాళ్ళు ఎన్నుకుంటే అనిపించుకోం. దయచేసి చెప్తున్నా, ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, రుణమాఫీ అనేది రేషన్ కార్డుకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు రిన్యువల్ చేసుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ, అందరూ చేసుకున్నారు రిన్యువల్. ఏమి రేషన్ కార్డు ఇచ్చి రిన్యువల్ చేసుకున్నారు? ఇదని చెప్పండి, రేషన్ కార్డు రిన్యువల్ చేసుకున్నారు మీరంతా కాదు కదా? మరి ఇప్పుడు గట్టిగా అడగాలి రైతులందరూ కలిసి, అరే నాయన, రేషన్ కార్డుకి క్రాప్ లోన్కి ఎలాంటి సంబంధం లేదు. రేషన్ కార్డుకి క్రాప్ లోన్కి సంబంధం లేదు. రైతుకి పాస్బుక్ ఒక్కటే సంబంధం. రైతుకి పాస్బుక్ ఉంటే గవర్నమెంట్ బ్యాంకులలో ఎస్డిఎఫ్, బీసీసీబీ ఏ బ్యాంకులైనా సరే పాస్బుక్ చూసుకొని లోన్లు ఇస్తాయి తప్ప రేషన్ కార్డు ప్రాతిపదికన లోన్లు ఇవ్వవు. దయచేసి ఎలాంటి కండిషన్ పెట్టకుండా 2 లక్షల వరకు రుణాల్ని నువ్వు ఏదైతే మాట ఇచ్చిర్రో ప్రభుత్వం
ఆ మాట మీద ఉండి 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలన్నింటినీ నువ్వు ముందే కట్టుకుంటున్నావా? ఆ రైతు దగ్గర డబ్బు ఉంటే రుణం ఎందుకు తీసుకుంటాను ఆయన? నీదేదైతే 2 లక్షలు ఉందో నువ్వు అకౌంట్ చేయి. నీ అకౌంట్ చేసిన తర్వాత మిగిలింది ఆయనకు పంట మండిందో లేకపోతే ఏదైనా లోన్ తీసుకుంటాడో ఇంకేమైనా తీసుకుంటాడో లోన్ కట్టుకుంటాడు, ఇంకో లోన్ కట్టుకుంటాడు, బంగారం పెట్టానో లోన్ కట్టుకుంటాడు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల అకౌంట్ లేయి ఫస్ట్. వేసిన తర్వాత నువ్వు లోన్ అడగాలి. కానీ నువ్వు అది వేస్తే ఇది కడతా అంటే ఇదే కిరికిరి. నువ్వు లేని చెప్పినావు లోన్ కట్టే ముందు అందరు మాట్లాడినట్టు నువ్వు ఎంబటవో ఉరికి వెళ్ళే బస్ ఎక్కి పోతావా, కార్లో పోతావో, ఎట్లా పోతావో పో, 2 అయితే తీసుకో, నేనైతే 2 అయితే మాఫీ చేస్తా వచ్చినాక అని చెప్పినావు. నువ్వు 2 లేదు, పాత 50,000 లేదు. ఒక్కొక్క దగ్గర మా తాడవాయి మండలం అంటే మా మండలం నుంచి చెప్తున్నా, మా మండల 7,789 మంది రైతులుంటే, పాస్బుక్ ఉన్న రైతులు, క్రాప్ లోన్లు తీసుకున్న అన్ని బ్యాంకులలో రైతులుంటే 3,479 మంది రైతులకు రుణమాఫీ అయింది. ఇక మీతో ఎవరు ఇక్కడ ఉన్న రైతులు కానిగా వాళ్ళంతా ఉత్తుతలంగా మనం రేషన్ కార్డు ఉన్నాం అన్నట్టు. ఈ ఓట్లు వేసినప్పుడు ఏ పార్టీ అయినా సరే రేషన్ కార్డు ఉందా అని అడగదు, ఎలక్షన్ కార్డు ఉందని అడుగుతుంది. అప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళనే ఓట్లకు తీసుకోవాలి. లల్లి పోతుంది కదా, మనం దేంట్లో జాబితాలకు రారు కదా. దయచేసి ఎలాంటి కండిషన్ పెట్టకుండా రుణాన్ని మాఫీ చేసి, ముఖ్యంగా ఇప్పుడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు రైతుల వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా మా రైతులకు గౌరవించినట్టు ఉంటుంది. మీరు వచ్చి మా యొక్క భారతీయ కిసాన్ సంఘ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకై ఒకసారి వినతి పత్రం తీసుకోవాలని మా రైతులందరి